నమస్కారం. ఈరోజు మనం మన బీపీసీఎల్ ఐఓటీ పోర్టల్లో వర్క్ పర్మిట్ ఎలా ఇష్యూ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం వర్క్ పర్మిట్ ఎందుకు ఇష్యూ చేస్తాము అని అంటే, యాజ్ పర్ మన బీపీసీఎల్ గైడ్లైన్స్ బట్టి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కోసం మనం వెండర్స్కి వర్క్ పర్మిట్ ఇస్తాము. అండ్ ఈ ఐఓటీ పోర్టల్లో మనకు మన ఆరోగ్యకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వెండర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం జస్ట్ దాంట్లో కనబడుతున్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వర్క్ పర్మిట్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ ఐఓటీ పోర్టల్ ఓపెన్ చేయగానే సైన్ ఇన్ యూజింగ్ మెయిల్, సైన్ ఇన్ యూజింగ్ మొబైల్ అండ్ ఫస్ట్ టైం లాగిన్ అనే 3 ఆప్షన్స్ కనబడతాయి. దీనిలో మనం సైన్ ఇన్ యూజింగ్ మెయిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం మన మెయిల్ అండ్ మన పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవ్వగానే ఈ సైడ్ స్క్రీన్లో మనకి వర్క్ పర్మిట్ ఆప్షన్ అనేది కనబడుతుంది. ఆ వర్క్ పర్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు వర్క్ పర్మిట్కి సంబంధించిన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఇక్కడ కనబడుతున్న యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలాంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఆరో డీటెయిల్స్లో మనం టీ నేమ్ దగ్గర మన ఏరియాకి సంబంధించిన ఇంజనీరింగ్ ఆఫీసర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వర్క్ పర్మిట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ పర్మిట్ డీటెయిల్స్లో మనం ఏ టైంకి ఏ రోజుకి మనం వర్క్ పర్మిట్ ఇస్తున్నాం అండ్ మనం ఇచ్చిన వర్క్ పర్మిట్ ఏ డేట్ వరకు వ్యాలిడ్ అవుతుంది అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ పర్మిట్ డీటెయిల్స్లో మనం పర్ఫెక్ట్ సిస్టమ్ టైం అండ్ డేట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మన పర్మిట్ ఇష్యూ అవ్వదు. వర్క్ పర్మిట్ డీటెయిల్స్ తర్వాత మనం వెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వెండర్ డీటెయిల్స్లో మనకి ఆల్రెడీ మన బీపీసీఎల్లో వర్క్ చేస్తున్న వెండర్ నేమ్ అండ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనం వెండర్ నేమ్ దగ్గర మనం వెండర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ వెండర్ రిప్రజెంటేటివ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద కోల్డ్ జాబ్ కేటగిరీ అనేది కనబడుతుంది. ఏ వర్క్ చేయడానికి వర్క్ పర్మిట్ ఇస్తున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేయించే వర్క్ ఈ ఆప్షన్స్లో లేకపోతే మీరు అదర్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ ఆఫ్ వర్క్ దగ్గర మనం ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ బిల్డింగ్, ఎలక్ట్రికల్ రూమ్, క్యానోపీ ఆర్ మీరు ఎక్కడ చేపిస్తే అక్కడ ఆ లొకేషన్ దగ్గర ఆ లొకేషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్ ఫోటో ఆప్షన్ దగ్గర మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కనబడుతున్న ద ఫాలోయింగ్ ఐటమ్ షెల్ బీ చెక్డ్ బిఫోర్ ఇష్యూయింగ్ ద పర్మిట్ అనే ఆప్షన్ కింద మన దగ్గర వర్క్ చేస్తున్న వెండర్ దగ్గర ఇక్కడ కింద ఉన్న పాయింట్స్ ఉన్నాయా లేవా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే డన్, లేకపోతే నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనబడుతున్న డీలర్ సిగ్నేచర్ దగ్గర మన ఆరో యొక్క డీలర్ డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా మనం వర్క్ పర్మిట్ ఇష్యూ చేస్తాము. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కనబడుతున్న ఈ నెంబర్లకి సంప్రదించండి. ధన్యవాదాలు.